ధనియాలు వంటింట్లో వినియోగించే వస్తువులలో అతి ముఖ్యమైనవి. సాధారణంగా ధనియాలను ఉపయోగించని మహిళలు అంటూ ఎవరూ ఉండరు. వంటగదిలో పోపుల డబ్బాలో ఉన్న సుగంధద్రవ్యాలలో ధనియాలు ఒకటి. కొంచెం చేదు, కారం, వగరు, రుచులతో ఉండే ధనియాలకు మంచి సువాసన కూడా ఉంటుంది. ధనియాలు పొడిని కూరలు, సాంబారు, చారుల్లో వాడటమే కాకుండా ఔషధంగా కూడా వాడవచ్చు అని అంటున్నారు పరిశోధకులు. ఇక ఆయుర్వేద వైద్యులు ధనియాల పొడిని మందులలో ఉపయోగిస్తారు. ధనియాల పొడిలో నెయ్యి వేసుకుని అన్నంలో కలుపుకుని తింటే జీర్ణకోశ వ్యాధులు తగ్గిపోతాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం జరిపిన పరిశోధనలో ధనియాలకు గ్యాస్ బాధల నుంచి ఉపశమనం కలిగించే గుణముందని, శరీరాన్ని చల్లపరిచేదిగా, మూత్రం సాఫీగా అయ్యే విధంగా, లైంగిక శక్తిని పెంచేదిగా, అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా, రక్తంలో గ్లూకోజును తగ్గించేదిగా పనిచేస్తుందని రుజువైందని పరిశోధకులు అంటున్నారు. ఇన్ని సుగుణాలున్న ధనియాలు ప్రకృతి మనకు ప్రసాదించిన మంచి ఔషధంగా భావించాలి. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల కొన్ని శారీరక రుగ్మతలు తగ్గించుకోవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు. ధనియాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తాయి. డయాబెటిస్ నివారించడంలో, మధుమేహం రాకుండా నిరోధించడానికి, ఒకవేళ షుగరున్నా అదుపులో పెట్టడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ధనియాలు టైఫాయిడ్కు కారణమయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడతాయి. ఆహార పదార్థాలలో చేర్చే ధనియాల పొడి కలుషిత ఆహారం వల్ల కలిగే అనారోగ్యాలకు కారణమయ్యే సాల్మోనెల్లా బ్యాక్టీరియాను నివారిస్తుంది. ధనియాల పొడిలో ఫైటో న్యూట్రియంట్స్, లినలాల్, బోర్నియోల్, కర్వోని, ఏపీజినిస్, క్యాంపోరి లాంటి ఔషధ గుణాలున్నాయి. ఇవన్నీ శరీరంలోని ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్లను తగ్గిస్తాయి. 2 స్పూన్లు ధనియాలు చితకగొట్టి 1 గ్లాసు నీళ్లలో వేసి మరిగించి చల్లారిన తర్వాత వడపోసి తాగాలి. ఇలా 2 పూటలా కొన్ని నెలలపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ధనియాలు అంటువ్యాధులను నివారిస్తాయి. చికెన్ పాక్స్ వంటి ఒకరి నుండి మరొకరికి వ్యాపించే అంటువ్యాధులకు కారణమైన సూక్ష్మక్రిములతో పోరాడే గుణం ధనియాలకు ఉంది. ఇది మహిళల ఋతు సమస్యలను నియంత్రించే ఒక ఉత్తమ ఔషధం. 6 గ్రాముల ధనియాలను 1/2 లీటర్ నీళ్లలో వేసి సగం నీళ్లు వచ్చే వరకు మరిగించాలి. దీనికి పటిక బెల్లం చేర్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా 3-4 రోజులు చేస్తే బహిష్ట సమయాల్లో జరిగే అధిక రక్తస్రావం తగ్గుతుంది. ఋతుక్రమం సక్రమంగా వచ్చేలా సహాయపడుతుంది. ధనియాలను విత్తనాలుగా నాటితే కొత్తిమీర మొలుస్తుంది. పచ్చి కొత్తిమీర నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. కొత్తిమీరలో ఉండే సహజ సుగంధ తైలాలు దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాలను తగ్గిస్తాయి. లాలాజలం పెరుగుతుంది. ఇది నోటిని సహజంగా శుభ్రంగా ఉంచుతుంది. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. నోటికి తాజాదనం వస్తుంది. ధనియాలు కషాయం తాగితే శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి దానివల్ల వచ్చే అంతర్గత కారణాల దుర్వాసన తగ్గుతుంది. నోటి బ్యాక్టీరియా నివారణకు సహకరిస్తుంది. చిగుళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది.